बीआरएस पार्टी हेडक्वार्टर तेलंगाना भवन में आज मल्काजगिरी पार्लिमानी हलके की कोऑर्डिनेशन मीटिंग मुनक्किद हुई। इस मौके पर बीआरएस कारगुजार सदर केटीआर ने तकरीर करते हुए एक बार फिर तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी को चैलेंज किया। केटीआर ने रेवंत रेड्डी को इस्तीफा देते हुए एमपी इंतखाबात में मल्काजगिरी से मुकाबला करने का चैलेंज किया। ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎన్నికల రణరంగంలో దిగినాం। మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్లలో ఒక మీటింగ్ పెట్టిండు। మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడిండు। ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు। ఏమంటాడు, బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు। నేనేమన్నా ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేటి ఉంటాయి, నడిచేది నడుస్తుంది। రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుంకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా పోయి సప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న। కూయి లేదు కై లేదు। అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు। ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి। అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు, అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు। ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా। ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం, చూసుకుందాం అంటే మేమే బెబ్బెబ్బే। రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది, ఏప్రిల్ 18 నామినేషన్లు, నేను మళ్ళీ వచ్చానని బతిమలాడుకుంటా, దబ్బన నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా, తప్పకుండా నిలబడతాను, నేను మాట మీద నిలబడతానని మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా। దబ్బన నాకు తెలుసు ఆయన అంటే కాదు, నాకు తెలుసు ఆయన రాడు, పిరికోడు, మా సోముకు బాగా తెలుసు, నరకుడు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చేవరకు మాత్రం పారిపోతాడు, మాకు ఎరికే। నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నా రేవంత్ని, 2009కి వెళ్ళి చూస్తున్నాం, మా అందరికి పాతోడే, కొత్తోడేం కాదు, కాబట్టే చెప్తున్నా, చాలా పెద్ద మాటలు, పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు। ఇవాళ రేపు జరుగుతున్న పోటీ, రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు, తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది, మస్తుగా తిట్టచ్చు, తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడచ్చు, కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు, రేపు జరుగుతున్న పోటీ అక్కడ 3 పార్టీల మధ్యన, అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, కానీ నిలబడ్డది ఒక కేసీఆర్, నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది। ये मेजॉरिटी। बीआरएस कारगुजार सदर केटीआर ने कहा कि सीएम रेवंत रेड्डी से लेकर यूट्यूब पर भौंकने वाले तमाम कुत्तों को वोटिंग के जरिए जवाब दिया जाएगा। ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మోత మోగితే అందరూ మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది। రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అయితే తప్ప ఇంకొకటి కాదు। टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास। फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है। अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल, बीच साइड, अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।